వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను పి వర్మ. ఈరోజు ప్రధానంగా మనం చూస్తే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అందించినటువంటి అంశంపై ఈరోజు మనం చర్చించబోతా ఉన్నాం. ప్రధానంగా మనం చూసుకుంటే 3 పార్టీలు కూడా దశాబ్ది ఉత్సవాలు చేయబోతున్నామంటూ కూడా ప్రకటిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒకవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ గత వారం రోజుల నుంచి కూడా చెప్తుంది దశాబ్ది ఉత్సవాలతో 119 నియోజకవర్గాలలో కూడా పెద్ద ఎత్తున కూడా ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి, దాదాపుగా కూడా 21 రోజుల పాటు కూడా పలు కార్యక్రమాలను చేయాలంటూ కూడా దిశానిర్దేశం చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక అదే విధంగా కూడా మనం చూస్తే బీజేపీ కూడా దశాబ్ది ఉత్సవాలను కేంద్రం నుంచి కూడా నిర్వహించేందుకు ప్రయత్నాలు కొనసాగుతా ఉన్నాయి. మరోవైపు గోల్కొండ కోటలో బీఆర్ఎస్ బీజేపీ పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి సన్నాహాలు గీస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అదేవిధంగా అమిత్ షాను కూడా తీసుకొచ్చి ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలి అన్నటువంటి కార్యక్రమాలపై ప్లానింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి 10 ఏళ్లలో ఏం జరిగింది అన్నటువంటి అంశాలపై కూడా దశాబ్ది ఉత్సవాల్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కార్యక్రమాన్ని ఎంచుకోబోతా ఉంది. సో మరి ఏం జరగబోతా ఉంది? దశాబ్ది ఉత్సవాలు 3 ప్రధాన పార్టీ కూడా ఎన్నికల ఏడాది అంటే ఎన్నికలు మరో 3-4 నెలల్లో ఎన్నికలు ఉండబోతున్న నేపథ్యంలో 3 పార్టీలు కూడా పోటాపోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో ఈ రోజు దీనిపై చర్చ మనం కొనసాగించబోతా ఉన్నాం. మనతో పాటుగా డిబేట్ పాయింట్లో పాల్గొన్నారు కుమార్ యాదవ్ గారు బీజేపీ నుంచి, అదేవిధంగా స్వామి వివేక్ పాల్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ యాదవ్ గారు మనకు డిబేట్లో అందుబాటులో ఉన్నారు. సో ముందుగా ఒకసారి బీజేపీ పార్టీ నుంచి మొదలు పెడదాం. కుమార్ యాదవ్ గారు, ఇప్పుడు ప్రధానంగా మీ ఎజెండా గతంలో సెప్టెంబర్ మాసంలో మనం సెప్టెంబర్ 17 గురించి చర్చించుకోవాలి. గతంలో కూడా అక్కడ పరేడ్ గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున కూడా సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవంగా మనం గతం చూసుకుంటే అలాడు బ్రిటిష్ నుంచి కావచ్చు తరతరాలుగా ఏ విధంగా అనసబడింది తెలంగాణ విమోచన ఎలా జరిగింది అన్నటువంటి అంశంపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేయనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కొత్త స్పెషల్ ఇండికేషన్ తీసుకోవడం, పరేడ్ గ్రౌండ్స్లో పెద్ద కార్యక్రమం చేశారు. సో ఇప్పుడు అదే తరహాలో ఇప్పుడు మరోసారి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో కూడా ఇప్పుడు మరలా గోల్కొండ కోట వేదికగా కూడా చేయబోతున్నారు తెలుస్తా ఉంది. సో ఏం కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు? ముందుగా అమ్మా న్యూస్ వారికి, అలాగే నాతో పాటు చర్చలో పాల్గొన్నటువంటివి కాంగ్రెస్ మిత్రులకి, అలాగే బీఆర్ఎస్ మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీరు అన్నట్టుగా బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది, దాని తరహాలోనే ఈ తెలంగాణ శతాబ్ది ఉత్సవాలను కూడా అంతే తరహాలో నిర్వహించబోతున్నాము. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి అనేక వేదికల మీద మాట్లాడుకునే సందర్భాలు మనం చూసినాం. కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఎంఐఎం పార్టీకి తలొగ్గినటువంటి కేసీఆర్ గారు ఏదైతే సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించలేకపోయిండు. మేము భారతీయ జనతా పార్టీ ఏం చెప్తున్నామంటే చరిత్ర తెలవాలి. మనము ఏదైతే దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఏదైతే స్వతంత్ర సంబరాలు జరుపుకునే టైంలో మనం తప్పకుండా దేశ స్వతంత్రం ఏ విధంగా సిద్ధించింది, ఈ దేశ స్వతంత్రం కోసం ఎంతమంది అమర ధారపోసిళ్ళు, ఈ చరిత్ర ఏంటిదని చెప్పేసి ఇవాళ మనకు భావితరాలకు తెలియపరచడం. అదే తరహాలో ఇవాళ తెలంగాణ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనలో సబ్బండ జాతులు మాల మాదిగ గిరిజన హరిజన, దాంతోపాటు పద్మశాలి, ముదిరాజు, యాదవులు, కురుమలు, దాదాపు 300 కాపు అనేక సబ్బండ జాతులు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో పాలు పంచుకున్నాయి. ఆ రోజు మానవహారం కావచ్చు, జలదృశ్యం కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, వంట వార్పు కావచ్చు, అనేక కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు, అమర నిరాహార దీక్షలు, అనేక కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు ఏదైతే సాగినటువంటి పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకున్నారు. ఆ రోజు విద్యార్థులు, మేధావులు, కార్మికులు, కర్షకులు, దాంతోపాటు కళాకారుల పాత్ర తెలంగాణ ఉద్యమంలో మరవలేనటువంటిది. కాబట్టి అవన్నీ కూడా ప్రజలకు తెలియపరచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎంతో మంది అమరత్వాన్ని దారపోసి వాళ్ళ ప్రాణత్యాగాలు చేసిన తెలంగాణ రాష్ట్రం కోసం. కానీ వాళ్ళు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ యొక్క త్యాగాలను కానీ ఆ యొక్క చరిత్రను కానీ ఇవాళ కనుమరుగు చేసే క్రమంలోనే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణ చరిత్రను ప్రజలకు తెలియట్లేదు. తెలంగాణ చరిత్రను ఇవాళ కప్పిపుచ్చేందుకు ఇవాళ శతాబ్ది ఉత్సవాల్లో కేవలం 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యక్రమాల మీదే ఫోకస్ చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఇది ఒక కుట్ర. నేను ఇప్పటిదాకా నేను వస్తూ ఉంటే పంజగుట్టలో TV9 వాళ్ళు పెట్టిళ్ళు
దగా మోసం చేసిన వాళ్ళు ఎన్నటికీ బాగుపడరు అని చెప్పేసి, దగా చేసిన వాళ్ళు ఎన్నటికీ కూడా బాగుపడరని. కానీ ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలను దగా చేసిండు, తెలంగాణ ప్రజల్ని మోసం చేసాడు. ఇవాళ ఆ చరిత్రను మళ్ళీ కప్పిపుచ్చే ప్రయత్నం ఇవాళ ఒక కుట్ర జరుగుతా ఉన్న తెలంగాణలో ఉద్యమకారుల చరిత్ర కావచ్చు, కళాకారుల చరిత్ర కావచ్చు, ఆ చరిత్రను కనుమరుగు చేసే విధంగా ఒక కుట్ర జరుగుతా ఉన్నది. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆ కుట్ర కుతంత్రాలను ఇవాళ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం రాకముందు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడాడు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ మనం ఒకటే ప్రజలలో ఒకటి గమనించాలి. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ రాష్ట్రం ఏ విధంగా ఉన్నది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ చాలా మంది కూడా ఇవాళ గ్రామీణ ప్రాంతాలకు పోతే ప్రజలందరూ కూడా అయ్యో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే జర బాగుండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మేము సంతోషంగా ఉన్నామన్నటి భావన ఇవాళ ప్రజలలో కలుగుతా ఉన్నది. తెలంగాణ ఏ ఆకాంక్షల కోసం అయితే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో ఆ ఆకాంక్షలు లేవు. ఇవాళ కేవలం తెలంగాణ రాష్ట్రం కేవలం కల్వకుంట్ల కుటుంబం కబంధ హస్తాల్లో ఇవాళ తెలంగాణ తల్లి బందీ కాబడ్డది. ఇవాళ బందీ కాబడ్డ తెలంగాణ తల్లిని ఇవాళ బందీ విముక్తి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఇవాళ తెలంగాణ ప్రజలంది. ఇవాళ కేవలము ఎవరున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో, ఇవాళ ఎవరి పాల తెలంగాణ అంటే ఇవాళ దొరల పాల అయ్యిందిరో తెలంగాణ, దొంగల పాల అయ్యిందిరో తెలంగాణ విధానం కనపడతా ఉన్నది. ఇవాళ ఎవరు బాగుపడ్డారు, తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్పంచుకున్నటువంటి సబ్బండ జాతులు బాగుపడ్డాయా, ఇవాళ విద్యార్థులు బాగుపడ్డారా, బాగుపడ్డారా, ఉద్యోగులు బాగుపడ్డారా, ఇవాళ ఎవరు బాగుపడలే. ఎవరు అంటే ఇవాళ కేవలం కల్వకుంట్ల కుటుంబం బాగుపడ్డది. ఇవాళ ఎంఏ బాగుపడ్డారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాగుపడ్డారు, బీఆర్ఎస్ మంత్రులు బాగుపడ్డారు. ఎవరినైతే మనము ఆంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లో మన తెలంగాణ నలిగిపోతుందని చెప్పేసి వాళ్ళందరినీ వెళ్ళగొట్టాలి, మేము ఇవాళ మా అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, మా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి పోరాటం చేసిన ఇవాళ అదే ఆత్మగౌరవాన్ని తుంగలో దొక్కేసి ఇవాళ ఎవరికి కాంట్రాక్టులు అప్పచెప్తున్నారు. ఇవాళ ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవాళ కాంట్రాక్టులు అప్పచెప్తున్నారు. ఇవాళ ఎవరు బాగుపడుతున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అంటే మళ్ళీ గదే ఆంధ్రాలు బాగుపడుతున్నారు. నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు, ఇవాళ ఆ రోజు మనం తెలంగాణ ఉద్యమంలో ఇదే ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, ఇవాళ ఆంధ్రోళ్ళందరినీ తరిమి కొట్టాలి, ఆంధ్రోళ్ళందరినీ తరిమి కొట్టి మన నీళ్లు మనకు కావాలి, మన నిధులు మనకు కావాలి, మన నియామకాలు మనకు కావాలని చెప్పినటువంటి నీవు ఇవాళ నిధులు ఎక్కడ పోయినాయి, నియామకాలు ఎక్కడ పోయినాయి, ఇవాళ ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఒక్కసారి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కేసీఆర్ అనే మూర్ఖుడు ఒక నియంత నిజాం నవాబ్ అయితే ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకు తిని పాలించిండో ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరో 8వ నిజాం నవాబ్ లక ఇలా తెలంగాణ బిడ్డలకు రక్షణ లేదు. ఇవాళ తెలంగాణ రైతులు చనిపోతే ఇవాళ నష్టపరిహారం అందించినటువంటి నీవు, పట్టించుకున్నటువంటి నీవు ఇవాళ ఎక్కడో పంజాబ్ లో చనిపోయినటువంటి రైతు కోసం నువ్వు ఇలా ఈ తెలంగాణ సంబంధించినటువంటి అమౌంట్ అక్కడ తీసుకువేస్తున్నావు అంటే నిధులు అక్కడ ఉన్నావు అంటే ఎవడి సొమ్ము ఇక్కడ? ఇది ఇవాళ కల్వకుంట్ల కుటుంబం సొమ్మ, ఇది తెలంగాణ ప్రజల సొమ్మ. అంటే ఇవాళ అన్ని విధాలుగా ఇవాళ తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కొంచెం మెరుగ్గా ఉండే అన్నటువంటి భావనతో ఉన్నారు కాబట్టి ఇవాళ ఆ యొక్క ప్రజలందరికీ కూడా కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి మోసాలను, ఈ కుట్రలను ఇవాళ ప్రజలకు విప్పి చెప్తాము, తెలంగాణ చరిత్రను ప్రజలందరికీ చూపెడతాము. అందుకోసమే ఇవాళ తెలంగాణ శతాబ్ది ఉత్సవాలు భారతీయ జనతా పార్టీ అద్భుతంగా తెలంగాణ చరిత్రను ప్రజలకు తెలియజెప్పబోతున్నది. ఒకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చరణ్ కౌశిక్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. సో కౌశిక్ దగ్గర మొత్తంగా ఇప్పుడు మరి కాంగ్రెస్ కూడా దశాబ్ది ఉత్సవాలపై ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకుపోతా ఉన్నారు, ఎలాంటి కార్యాచరణతో ముందుకు రాబోతా ఉన్నారు? మొదటగా అసలు దశాబ్ది ఉత్సవాలు అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ అంటా ఉన్నారు. కానీ దశాబ్ది ఉత్సవాలు చేసుకోకముందు అసలు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఘోర వైఫల్యాలు చూసినట్లయితే 7 మండలాలు ఆంధ్ర రాష్ట్రంలో కలిసినాయి. తెలంగాణ రాష్ట్రం ఆనాడు ఉమ్మడి 10 జిల్లాలతో కూడినటువంటి హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఇస్తే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి 7 మండలాలను గుంజుకుంది. ఆనాడు 9 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ సహకారం అందిస్తూ అన్ని బిల్లులకు, కానీ 7 మండలాలు పోయినా కూడా కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేయలేదంటేనే ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ 9 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు కేంద్ర భారతీయ జనతా పార్టీ సహకారం అందిస్తూ హామీలు ఇచ్చిందని నెరవేర్చే పుట్టుమిట్లు ఆడుతూ ఉంది. ఎస్టీలో రిజర్వేషన్ ఇస్తాను వారికి ఇవ్వలేదు, 3 ఎకరాల మోసం చేసిండు, అదే మోసం చేసిండు. ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా
కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలను మోసం చేసి తెలంగాణ రాష్ట్రం మీద నిజమైన శీతశుద్ధి భారతీయ జనతా పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీకి లేదు. కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఈ 10 మేము ఇచ్చిన ఏ ఉద్దేశం కోసం ఇచ్చినాం, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఏం జరిగింది, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా మోసింది, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసింది తెలంగాణ ప్రజలని చెప్పడానికే ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తా ఉంది. సార్, మనము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్షన్ పోయిందాం. సో మనతో పాటుగా స్వామి వివేక్ పటేల్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. స్వామి గారు, ఇప్పుడు ప్రధానంగా మీ ఎజెండా దశాబ్ది ఉత్సవాలు అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని వెళ్తా ఉన్నారు. 21 రోజుల అటు కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరికీ కూడా పెద్దపీఠం వేస్తూ ఈ కార్యక్రమాన్ని మొత్తం అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలి అన్నటువంటి ఒక యాక్షన్ ప్లాన్ ను కూడా ఒక దిశానిర్దేశం చేసింది. అయితే దీంట్లో ప్రధానంగా కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్తా ఉన్నాయి, వాళ్ళు కూడా ఈసారి దశాబ్ది ఉత్సవాలు చేయబోతా ఉన్నారు. ఒక రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9.5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న నేపథ్యంలోనే దశాబ్ది ఉత్సవాలు మొదలవుతా ఉన్నాయి. ఈ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి ఇటు ఇతర పార్టీలు కూడా చేస్తూ ఉన్నాయి. సో దీన్ని మీరు ఎలా చూస్తూ ఉంది, అధికార బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తూ ఉంది? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. దాంతో పాటుగా నాతో పాటు లైవ్ డిబేట్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ మిత్రులకు వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది ఎట్లయితే 2001 నుండి పోరాటం చేస్తే టిఆర్ఎస్ పార్టీ, అదే తెలంగాణ రాష్ట్రం కోసం చేసినటువంటి పోరాటంలో అజ్ఞాతవాసము, అరణ్యవాసము తర్వాత ఎట్లయితే పట్టాభిషేకం చేసుకున్నామో అట్లా 14 ఏళ్ల పోరాటం తర్వాత మరి తొలిదశ ఉద్యమం 1969లో మొదలైతే మరి మలిదశ ఉద్యమం 2001లో మొదలైంది. ఈ మలిదశ ఉద్యమంలో మొదటిగా నుండి పోరాటం చేసింది మా బిఆర్ఎస్ పార్టీ. అందులో భాగంగా మేము మరి రాష్ట్రాన్ని సిద్ధించుకోవడం జరిగింది. సాధించినటువంటి రాష్ట్రాన్ని మరి ఏదైతే తెలంగాణ పసికొనగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10 సంవత్సరాల కాలంలోకి మరి దశాబ్దం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మరి మా బిఆర్ఎస్ పార్టీ, మా ప్రభుత్వము మరి దశాబ్ది ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించేందుకు మరి మేము ప్లాన్ చేయడం జరిగింది. ఈ దశాబ్ద ఉత్సవాలను మరి ఏ విధంగా జరపాలా, ఎట్లా జరపాలా, ఏం చేయాలనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి మరొక షెడ్యూల్ తీసుకొచ్చి 21 రోజుల పాటు మేము చేసేటువంటి కార్యక్రమాన్నిటికి కూడా ఒక షెడ్యూల్ ను రూపొందించడం జరిగింది. అందులో భాగంగా మరి జూన్ 2 మొదటి రోజు ఉత్సవాల ప్రారంభం, అమరవీరులకు నివాళి. మరి 3 తారీఖు రైతు దినోత్సవం చేయబోతా ఉన్నాం. రైతు కర్షకుల అందరితో కూడా ఒక సహపంక్తి భోజనం చేయబోతా ఉన్నాం. ఒక సురక్షా దినోత్సవం అని చెప్పి జూన్ 4వ తారీఖు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. మరి తెలంగాణ విద్యుత్ విజయోత్సవం అని చెప్పి సింగరేణి సంబరాలు జూన్ 5 తారీఖు చేయబోతా ఉన్నాం. పారిశ్రామిక ఉత్సవం, ఇండస్ట్రియల్ ఐటీ కారిడార్ల మరి చేసినటువంటి అభివృద్ధిని అనుసరించి జూన్ 6 తారీఖున చేయబోతా ఉన్నాం. సాగునీటి కోసం మేము చేసినటువంటి పోరాటం మరి తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్లు, నిధులు, నియామకాల మీద కాబట్టి అటువంటి నీళ్లకు సంబంధించి సాగునీటి దినోత్సవం మీద విజయ గాథలను జూన్ 7 తారీఖు చేయబోతా ఉన్నాం. మరి చెరువులపై పండుగ, చెరువులపై సహపంక్తి భోజనాలను మరి 8 తారీఖు చేయబోతా ఉన్నాం. తెలంగాణ శాఖకు సంబంధించి మరి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలతోని సంక్షేమ సంబరాలను మేము చేయబోతా ఉన్నాం. అదే విధంగా సుపరిపాలన దినోత్సవాన్ని 10 తారీఖు చేయబోతా ఉన్నాం. కవులు కళాకారులతోని మరి సమ్మేళనాలను జూన్ 11 చేయబోతా ఉన్నాం. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మరి ఒక ఉత్సాహకమైనటువంటి ఒక పోలీసుల రన్ను జూన్ 12 చేయబోతా ఉన్నాం. మహిళా సాధికారత మీద పెద్ద పీట వేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం జూన్ 13 తారీఖు మరి జూన్ 13న మహిళా సంక్షేమం మీద కార్యక్రమం చేయబోతా ఉన్నాం. జూన్ 14 వైద్య ఆరోగ్య దినమును చేస్తూ నిమ్స్కు మరి మా గౌరవనీయులు కేసీఆర్ గారు నిమ్స్ విస్తీర్ణకు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. పల్ల ప్రగతిలో ఈరోజు భారతదేశంలోనే అత్యధిక తెలంగాణ గ్రామాలు అభివృద్ధి చెంది 1, 2, 3, 4 అవార్డులను పొందినటువంటి మా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు భారతదేశం పొందినటువంటి గ్రామీణ అభివృద్ధిలో 30% అవార్డులు గెలుచుకుంది మా తెలంగాణ ప్రాంతం. మరి అదే విధంగా పట్టణ ప్రగతిలో జూన్ 16 తారీఖున పట్టణ ప్రగతి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. గిరిజనులకు పెద్ద ఎత్తున మరి పోడు భూములను కూడా చేయబోతా ఉన్నాం. గిరిజనోత్సవంలో భాగంగా గిరిజన గ్రామాలలో జూన్ 17 తారీఖు చేయబోతా ఉన్నాం. మంచి నీళ్ల పండుగను జూన్ 18 చేయబోతా ఉన్నాం. తెలంగాణలో పెద్ద ఎత్తున ఒక 130 కోట్ల మొక్కలు నాటి హరితహారంలా మరి ఈరోజు తెలంగాణలో మరి
అడవుల పర్సంటేజ్ పెంచే క్రమంలో మేము తీసుకొచ్చిన కార్యక్రమం హరితహారాన్ని హరిత దినోత్సవంగా 19 తారీఖు చేయబోతా ఉన్నాం. విద్యల మరి అట్టడుగులో ఉన్నటువంటి తెలంగాణను ఈ రోజు అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చే భాగంగా విద్యాభివృద్ధిలో మేము చేసినటువంటి కార్యక్రమాలను బేస్ చేసుకొని తెలంగాణ విద్యా దినోత్సవాన్ని జూన్ 20 తారీఖు చేయబోతా ఉన్నాం. మరి పూజలు పురస్కారాలలో ఎప్పుడు ముందుండే మా సీఎం కేసీఆర్ గారు ఆధ్యాత్మికం అంటేనే ఈ రోజు మేము చేసినటువంటి యాదగిరి గుట్ట, త్వరలో నిర్మించబోయేటువంటి కొండగట్టు అంజన్న, అతి త్వరలో నియమించేటువంటి భద్రకాళి టెంపుల్, వీటన్నిటిని కూడా పునర్నిర్మాణం చేసి అతి ఉన్నత స్థాయిలో మరి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ రోజు తెలంగాణ ప్రాంతాన్ని చేయబోతా ఉన్నాం జూన్ 21. మరి అమరులకు నివాళులు అర్పిస్తూ తెలంగాణ రాష్ట్రం అంటే అమరవీరుల యొక్క త్యాగ ఫలం, తెలంగాణ ఉద్యమకారుల బలం కాబట్టి అమరవీరులకు మరి ప్రత్యేకమైనటువంటి నివాళులు అర్పిస్తూ అమరవీరుల స్మారక స్థూపాన్ని మరి 22 తారీఖు అయిపోతా ఉన్నాం. ఇది మా దశ మరి ఏదైతే మీరు చెప్పారో మీ దశాబ్ద కాలంలో మీరు చేస్తున్నటువంటి ఉత్సవాలు ఏంటిది, ఈ దశాబ్ద కాలంలో మీరు ఏం చేసిర్రు, మీరు ఏం చేయబోతా ఉన్నారు, ఎందుకు ఈ ఉత్సవాలు చేస్తున్నారంటే ఇగో దశాబ్ద కాలంగా మేము చేసింది ఇది, ఈ దశాబ్ద కాలంలో మేము ఈ విధంగా ఉత్సవాలు చేయబోతా ఉన్నాం, ఈ విధంగా పైకి రాబోతా ఉన్నాం. ఇది మా ఈ 21 రోజుల షెడ్యూల్. జూన్ 2న మొదలయ్యేటువంటి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను మేము జూన్ 22 వరకు ఈ విధంగా చేయబోతా ఉన్నాం. దీంతో పాటుగా మరి ఇప్పటి వరకు ఏర్పడినటువంటి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి 21 ఉత్సవాలు, 21 రోజుల పాటు ఉత్సవాలు, ఓకే, మీరు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఇవన్నీ, బట్ దీంట్లో మెన్షన్ చేసినటువంటి కొన్ని అంశాలకు కూడా విపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కొన్ని అడుగుతా ఉంది. వాటికి సమాధానం ఏం చెప్తారు? ఈ రోజు మీరు చెప్పినారు అమరవీరులకు సంబంధించినటువంటి స్తూపాన్ని ప్రారంభించబోతా ఉన్నామని, కానీ అమరవీర కుటుంబాలకు సంబంధించి కావచ్చు, అమరవీరులకు సంబంధించినటువంటి కుటుంబాల నేపథ్యంలో ఉన్నటువంటి వాళ్ళకు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు, ఎంతమంది అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఈ రోజు ఎంతమంది ఆ క్యాడర్లో ఉన్నారు? ఒక్క నిమిషం స్వామి గారు, ఒక్క నిమిషం ఒక్కసారి ప్రతిపక్ష విపక్ష పార్టీలు ఏం అడుగుతున్నాయి నేను మీకు చెప్పిన తర్వాత మీరు సమాధానం చెప్పండి. ఈ రోజు మీరు అమరవీరులకు నివాళులు అర్పించేందుకు పెద్దపీఠం వేస్తూ ఏదైతే హుసేన్ సాగర్ కట్టపై ఏర్పాటు చేసినటువంటి అమరవీరులకు ఒక స్తూపాన్ని ఏర్పాటు చేస్తున్నారో చాలా అద్భుతమైనటువంటి విషయం. కానీ అమరవీరుల కోసం, అమరవీరుల కుటుంబాల కోసం ఆ కుటుంబంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారు? ఈ రోజు ఎందరు మీ యొక్క పార్టీలో ఉన్నటువంటి మంత్రివర్గంలో కానీ లేదా ఎమ్మెల్యేలలో కానీ ఎంపీలలో కానీ ఎంతమంది అమరవీర కుటుంబాలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు? ఇక రెండో విషయం, విద్యార్థి దినోత్సవం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. విద్యార్థి దినోత్సవానికి సంబంధించి 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఏ ఉద్యోగ కల్పన జరిగింది, ఎంతవరకు అక్రమాలు లేకుండా జరిగినాయి అనే దానిపైన కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎదురు చూస్తూ ఉంది. ఇక మరొక అంశాన్ని మనం చూసుకుంటే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి సంబంధించి ఎన్ని పథకాలు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి అనేది ఎందుకు బీఆర్ఎస్ పార్టీ బయట పెట్టట్లేదు అనేది వర్షం. దీనికి మీరు సమాధానం చెప్పండి. 2,20,000 ఉద్యోగాలను ఈ 2014 నుండి ఈ 2023 వరకు మేము ఈ నియామకాలను చేపట్టడం జరిగింది. 2014 నుండి 2018 వరకు తొలిలో 1,35,000 ఉద్యోగాలను, ప్రభుత్వ ఉద్యోగాలను, మరి 2018 నుండి ఈ 2023 వరకు 90,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు తీసుకొని రావడం జరిగింది. నియామకాలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిందే నీళ్లు నిధులు నియామకాల మీద. ఈ రోజు నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి నీళ్లను తీసుకొచ్చినాం, నియామకాలు చేయడం, నిధులన్నింటిలో కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక పర్ క్యాపిటల్ అనేది ఈ రోజు భారతదేశంలోనే అత్యధిక పర్ క్యాపిటల్ తలసరి ఆదాయం కలిగినటువంటి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం. ఈ రోజు మరి 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పటికే మరి అప్పులతో ప్రారంభమైనప్పటికీ కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లి ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ దేశాలు ఐటీని ఎక్కడన్నా డెవలప్ చేయాలంటే ఈ రోజు దక్కన్ పీఠభూమిలో అత్యధికంగా ఎత్తున ఉన్నటువంటి మరి ఈ రోజు హైదరాబాద్ వైపు ఈ రోజు కంపెనీలన్నీ చూస్తా ఉన్నాయి. ఎటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ అయినా నిర్మాణం చేయాలనుకుంటే ఈ రోజు హైదరాబాద్ లో నిర్మాణం చేయాలనుకుంటున్నాయి. మా నాయకుడు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఉద్యోగాల కల్పనే భాగంగా ఈ రోజు సాఫ్ట్వేర్ కంపెనీలను, ప్రైవేట్ కంపెనీలను హైదరాబాద్ తీసుకొస్తా ఉన్నాం. ఆంధ్రాలో ఉన్నటువంటి అమర్ రాజా కంపెనీ కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ రోజు మేము ఒక ఉన్నతమైన విద్యా విధానాన్ని తీసుకొచ్చినాం. సింగిల్ విండో విధానం ద్వారా మరి ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పిస్తా ఉన్నాం. ఈ రోజు మరి
ఎవరైతే నిరుద్యోగమా నీడ మమ్ముల ఎన్నాళ్ళని వెంటాడుతావు, నీ చిరమ ముక్తికై పోరాడే మా యువతను ఎన్న వీడుతావు. ఈరోజు నిరుద్యోగులందరినీ కూడా ఉద్యోగార్థులుగా మార్చే క్రమాన్ని తీసుకుంది మా బిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ ప్రభుత్వము. ఈరోజు పరిపాలన దక్షుడైనటువంటి నాయకుడు, ఈరోజు కష్ట సుఖాలు తెలిసినటువంటి నాయకుడు, 2001 నుండి 2014 వరకు అనునిత్యం పోరాటం చేసి ఈరోజు చావు నోట్లో తలబెట్టి మరి ఆమరణ నిరాహార దీక్ష ద్వారా సాధించుకున్నది తెలంగాణ రాష్ట్రం. అటువంటి రాష్ట్రాన్ని, పసికునగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి ఫలాల వైపు తీసుకొని పోతా ఉన్నాం. ఖచ్చితంగా భారతదేశంలోనే ఒక అత్యున్నత స్థానంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇన్ని రోజులు బీజేపీ పార్టీ ఒక డమ్మీ మోడల్ ను ఒక బీజేపీ గుజరాత్ మోడల్ ను చూపించింది. కానీ ఈ రోజు అసలు సిసలైనటువంటి తెలంగాణ మోడల్ ను ఈ భారతదేశానికి పరిచయం చేస్తున్నది ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం. అతని కంటే గొప్ప నాయకుడు లేడు, అతని కంటే గొప్ప. ఒకసారి మనతో పాటుగా బీజేపీ మిత్రులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ దశాబ్ది ఉత్సవాలను వాళ్ళ వేరియేషన్ లో కూడా చెప్పబోతా ఉన్నారు. ఒకసారి ఇంతకుముందు బీజేపీ మిత్రుడు చేసి చెప్పారు, ఈ దశాబ్ది ఉత్సవాలలో చేసేది ఏంది అనే దానికి ఆయన మొత్తం ఒక 2వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు మొత్తం క్లియర్ కట్ గా, అంటే 2014 నుంచి 2023 వరకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క విభాగాన్ని తీసుకొస్తూ 21 రోజుల పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. సో దీనికి మీరేం చెప్తారు? నేను తప్పకుండా దాని అన్నిటికీ వివరణిస్తా. ముందుగా మీరు అడిగిన క్వశ్చన్ కి పాపం సామాన్య సమాధానం చెప్పలేకపోయాడు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఏమైనా న్యాయం చేశారా? వాళ్ళకి ఏమైనా ఉద్యోగాల అవకాశాలు ఇచ్చారా? లేదా మీ బీఆర్ఎస్ క్యాబినెట్ కానీ లేదా ఎమ్మెల్యే బాధ్యతలు కానీ ఇంకేదైనా ఇతరత్ర నామినేట్ పోస్టులు ఏమైనా అవకాశం కల్పించారంటే పాపం అన్న చెప్పలేకపోయింది. ఎందుకంటే అవి ఇయ్యలేదు కాబట్టి. ఇక్కడ కూడా నేను ఒకటే అన్న అద్భుతంగా చెప్పిండు, అమరవీరుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. రాష్ట్ర ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలను, అమరవీరుల త్యాగాలను విస్మరించింది. నంబర్ 1. నంబర్ 2, రైతు దినోత్సవం చేస్తానడు అన్న. రైతు దినోత్సవము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రైతు రాజ్యం అని చెప్పుకుంటేనే మరొక దిక్కు రైతుల మీద కుట్రపడుతూ రైతులను మోసం చేస్తున్నాడు. ఇవాళ ఏం చేసిండి? ఇవాళ రైతు దినోత్సవం అంటే రైతులకి ఏదైతే రైతు బంధు అనే పథకాన్ని తీసుకొచ్చి ఇవాళ రైతులకు రావాల్సినటువంటి సబ్సిడీలను ఇవ్వట్లేదు, రైతులకు కావాల్సినటువంటి సొసైటీ లోన్స్ ఇవ్వట్లేదు, రైతులకు కావాల్సినటువంటి క్రాప్ లోన్స్ ఇవ్వట్లేదు. ఇవాళ రైతులకు సంబంధించినటువంటి కార్పొరేషన్స్ ఎక్కడ కూడా పనిచేయట్లేదు. అవన్నిటిని కూడా బంద్ చేసి రైతు బీమా కౌన్సిల్ అన్ని కూడా బంద్ చేసి కేవలం రైతు బంధు స్కీమ్ అనే బట్టి ఇవాళ రైతులను మోసం చేస్తున్నాడు. ఇవాళ దాని వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటిదంటే ఇవాళ రైతులకు ధరణి పేరు మీద ఇవాళ దాదాపు ఎప్పుడో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దొరలందరూ పారిపోయి, ఒకప్పుడు ఫారెస్ట్ భూములు వెంబడి ఉన్నటువంటి దొరలందరూ పారిపోయినట్టు వాళ్ళందరికీ వాళ్ళ ధరణి తీసుకొచ్చేసి వాళ్ళ దొరలందరూ ఊర్లలోకి పోయి 100 ఎకరాలు ఉన్నటువంటి దొరలకు అందరికీ వాళ్ళ రైతు బంధు ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నావు నువ్వు రైతు బంధు? ఇవాళ సన్నకారు రైతులకు, ఎకరం రైతులకి, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇవ్వాల్సినటువంటిది నీవు ఇవాళ 100 ఎకరాలు ఉన్నటువంటిది ఎవరికి ఇవాళ ఎక్కువ శాతం ఎవరికి ఉన్నది? ఇవాళ 100 ఎకరాలు ఇవాళ దొరలు, భూస్వాములు, నీ పార్టీ నాయకులు, నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులు, వాళ్ళు ఇవాళ రైతు బంధు స్కీమ్ తీసుకుంటున్నారు. ఇవాళ ఎవరి కోసం పనిచేసింది చివరికి అంటే ఇవాళ కేవలం ఇవాళ రైతు బంధు అనేది వాళ్ళ పార్టీని డెవలప్మెంట్ చేసుకోవడం కోసం, వాళ్ళ పార్టీ నాయకులను డెవలప్మెంట్ చేసుకోవడం కోసం తీసుకొచ్చినటువంటి స్కీము రైతు బంధు. ఏ విధంగా రైతు దినోత్సవం జరుపుకుంటారు ఇవాళ ప్రజలందరికీ ఒక వివరణ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. దాంతోపాటు సురక్ష దినోత్సవం. ఎవరు సురక్షంగా ఉన్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో? ఇవాళ ఎవరు సురక్షంగా ఉన్నారు? ఇవాళ నిరుద్యోగులు సురక్షంగా ఉన్నారా? ఉద్యోగులు సురక్షంగా ఉన్నారా? విద్యార్థులు సురక్షంగా ఉన్నారా? లేదా ఇవాళ సబ్బండ జాతులు సురక్షంగా ఉన్నారా? ఎవరున్నారు ఇవాళ సురక్ష దినోత్సవం? సిగ్గు లేకుండా ఏ విధంగా సురక్ష దినోత్సవం జరుపుకుంటారు? దాంతోపాటు ఇవాళ విద్యుత్ దినోత్సవం. ఇవాళ విద్యుత్ గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ మేము 24 hours కరెంట్ ఇస్తున్నామని. ఎక్కడి నుంచి ఇస్తున్నారు ఇవాళ కరెంట్? ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుంటే ఇవాళ కరెంట్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చినావు? ఇవాళ నువ్వు ఎక్కడి నుంచి ఇలా విద్యుత్ బకాయిలు కట్టకపోతున్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇవాళ విద్యుత్ బకాయిలు కట్టలేకపోతున్నది. ఎక్కడి నుంచి ఇవాళ ఛత్తీస్గఢ్ నుంచి మనం విద్యుత్ కొనకచ్చుకున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో మనం అది విద్యుత్ కొనకచ్చుకున్నాం. అది కూడా ప్రజలకు ఇలా విద్యుత్ ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో ఇంకా చాలా మంది వాళ్ళకు రెగ్యులేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ విద్యుత్ కార్మికులు ఇలా ధర్నాలు చేస్తున్నారు రోడ్ల మీదకి వచ్చేసి.
అది పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ కారిడార్ ఎక్కడ తీసుకొచ్చినావు, కారిడార్ ఎన్ని పట్టుకొచ్చింది ఇవాళ కారిడార్, ఐటీ కారిడార్ ఎక్కడ పోయింది ఇవాళ, రకరకాలు చెప్పుకుంటా ఉన్నాడు గొప్పలు. కేటీఆర్ ట్విట్టర్లో పెడతా ఉన్నాడు, నేను ఇది తీసుకొచ్చినా అది తీసుకొచ్చినా కాదు. తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులను, తెలంగాణలో ఉన్నటువంటి యువతని వైపు తీసుకెళ్తున్నావు నువ్వు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి యువతని ఇవాళ పారిశ్రామికవేత్తలుగా ఎందుకు తయారు చేస్తారు? నేను అడుగుతున్న ఇవాళ కేటీఆర్ గారిని, ఇలా ఎక్కడనో ఫారెన్ నుంచెల్లో లేకపోతే ఎక్కడెక్కడనో విదేశాల నుంచి తీసుకొచ్చుకోవడం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను నువ్వు ఎందుకు ఇవాళ పారిశ్రామికలుగా తయారు చేయట్లేదు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతతోటి ఐటీ కంపెనీలు పెట్టలేకపోతున్నావు ఇవాళ దాంతోపాటు సాగునీటి దినోత్సవం అంటున్నాం. ఎన్ని ఆయక చెరువులు ఇవాళ వాళ్ళు ఏం చేస్తుంది? ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు ఇవాళ కొత్తగా ఏం కాదు, అది కాకతీయుల కాలం నాటి నుంచి ఉన్నది. ఇవాళ ఏదైతే కాంట్రాక్ట్ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరు చేసింది? ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ ఆంధ్రాకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ కాళేశ్వరం ప్రాజెక్టు మొన్న ఒక మిత్రుడు టీవీ డిబేట్లోనే ఎక్స్ప్లెయిన్ చేసేసిండు. దాదాపు మోటార్లకు సంబంధించినటువంటిది 7,600 రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆ కాంట్రాక్టర్కి అప్పచెప్తే ఆ కాంట్రాక్టర్ మోటార్లకు ఇచ్చింది ఎంత? 1,600 కోట్లు. 7,600 కోట్లల్లో ఆయన ఇచ్చింది 1,600 కోట్లు. అంటే ఇలా 6,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఇవాళ కాంట్రాక్టర్ తీసుకున్నాడా, లేకపోతే ఇవాళ ముఖ్యమంత్రి కుటుంబం తీసుకున్నదా? ఎవరు తీసుకున్నారు ఇవాళ 6,000 కోట్లు? అంటే ఇవాళ దాదాపు 1,00,000 కోట్ల అవినీతి ఇవాళ అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులు ఎక్కడ పెట్టిలు అన్ని డబ్బులు. ఇవాళ దాంతో పాటు నేను ఇంకోటి, ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలు అంటున్నారు. నేను పూర్తిగా మీరు ఇచ్చినటువంటి 21 కార్యక్రమాల గురించి మీకు నేను అద్భుతంగా చెప్తా. మీరు గొప్పలు చెప్పుకోవడం కాదు, ఇవాళ చెరువుల మళ్ళీ మీరు చర్చించవచ్చు, మీరు వాళ్ళు చెప్తున్నటువంటి కాంట్రవర్సీకి మీరు చెప్పొచ్చు ఖచ్చితంగా. భోజనం అన్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువులన్నీ ఇవాళ ఏమైపోతున్నాయి? ఎవరు కబ్జాలు చేస్తున్నారు ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువులు? ఇవాళ మీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అడుగడుగున చెరువులను కబ్జా చేస్తున్నారు. చెరువుల సుందరీకరణ పేరు మీద ప్రతి చెరువుకి 3 నుంచి 5 కోట్ల రూపాయలు ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఇలా ఎవరు తిన్నారు? ఇవాళ ఏ చెరువును సుందరీకరణ చేసి ఇవాళ చెరువుల సుందరీకరణ పేరు మీద కాంట్రాక్టర్లు కమిషనర్లు దాంతో పాటు మీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు దోచుకు తిన్నారు ఇవాళ చెరువుల సుందరీకరణ పేరు మీద. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువుల సుందరీకరణ ఎవరికి ఇచ్చిళ్ళు? కాంట్రాక్టర్లు ఎవరు? వాళ్ళు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు. అసలైనటువంటి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తులకు ఎవరికైనా ఒక్కరికి కాంట్రాక్ట్ ఇచ్చిలా? ఆ ప్రాంతంలో పనిచేసినటువంటి ఒక్క ఉద్యమకారుడికి నువ్వు కనీసం ఉద్యోగం ఇవ్వలే, ఉపాధి చూపించాలి, కనీసం కాంట్రాక్ట్ అని ఇచ్చి చిన్న కాంట్రాక్ట్లను ఇచ్చి నువ్వు ఎంకరేజ్ చేసినవా? ఇవాళ సుపరిపాలన ఎక్కడున్నది? సుపరిపాలన ఇవాళ కవులు కళాకారులు అంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో అతి గొప్ప పాత్ర పోషించినటువంటి కవులు కళాకారులు లేకుండా తెలంగాణ రాష్ట్రం అది సహకారం కాకపోయేది. కవులు కళాకారులు ఇవాళ ఎక్కడున్నారు? ఇవాళ కవులు ఒక్కటే చెప్తున్న, కవులందరూ ఇవాళ ఎక్కడున్నారో మనం కనబడట్లేదు. ఇవాళ కళాకారులకు ఇచ్చే ఉద్యోగాలలో కూడా మోసాలే. రసమై బాలకిషన్ దానికి సారథి చైర్మన్ అయిన తర్వాత కళాకారులకు ఇచ్చే ఉద్యోగాలలో మోసాలు. ఎవరికి ఇచ్చింది? ఇవాళ తెలంగాణలో ఉద్యమంలో నిజంగా వాళ్ళ గొంతెత్తి పాడినటువంటి కళాకారులకు అవకాశం ఇవ్వకుండా ఇవాళ డమ్మి కళాకారులను తీసుకొచ్చి అంటే దాదాపు 10% ఆంధ్ర కళాకారులు ఉన్నారు. 10% ఆంధ్ర కళాకారులు ఉన్నారు. ఇవాళ మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. ఇవాళ ఒక్క నిమిషం స్వామి గారు, మీరు చెప్తా ఉన్నారు మీ దగ్గర ఈడీ ఉంది, మీ దగ్గర సిబిఐ ఉంది, మీ దగ్గర అన్ని ఉన్నాయి. ఒకవేళ ఆరోపణలు చేసినటువంటి వర్షన్ విన్నారు కదా. ఒకసారి కాంగ్రెస్ మిత్రుడు కూడా ఈ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి కుమార్ గారు 1 సెకండ్ కుమార్ గారు ఒక్కసారి కుమార్ గారు ఎన్నటికైనా శిక్ష తప్పదు. ఒక సెకండ్ జైలుకు అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కుమార్ గారు 1 సెకండ్ ఒకసారి స్వామి గారు మీరు కూడా ఒక ఆగండి. ఒక్కసారి ఈ దశాబ్ది ఉత్సవాల పైన మీరు చెప్పారు 21 రోజుల పాటు జరిగేటువంటి అంశాలకు సంబంధించి చెప్పారు. దానికి సంబంధించినటువంటి వర్షన్ లో ఆయన వర్షన్ చెప్పిండు. ఒకసారి కాంగ్రెస్ వర్షన్ కూడా విందాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మిత్రుడు కూడా ఉన్నారు కౌశిక్ యాదవ్ గారు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత మీ కాంట్రవర్సీ ఏదైనా ఉంటే చర్చించుదాం. ఒకసారి కౌశిక్. ఇప్పుడు మిత్రుడు చెప్పిండు, టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఏం చెప్పిండు? తెలంగాణ ఇక పెద్ద అద్భుతమైన గానాగారం అయింది, తెలంగాణ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అయింది, పెట్టుబడులు వస్తా ఉన్నాయని చెప్తా ఉన్నాడు. అసలు తెలంగాణలో దేని నెంబర్ 1? మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం 20,000 కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం ఇస్తే
5,75,000 కోట్లు అప్పు చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ అప్పులలో 11వ స్థానం. దేంట్లో నెంబర్ 1 తెలంగాణ అంటే వైన్ షాప్లలో నెంబర్ 1, బార్ అండ్ రెస్టారెంట్లో నెంబర్ 1, బెల్ట్ షాప్లలో నెంబర్ 1, అదేవిధంగా బడ్జెట్ ఆదాయంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయంలో నెంబర్ 1. మరి తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు పోయింది? కేసీఆర్ గారు మొదటి సమావేశంలో చెప్పిండు, ఉద్యోగ నియామకాలు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా 2014లో ప్రామిస్ చేసిన కేసీఆర్ గారు 9 సంవత్సరాల కాలం పాటు టీఎస్పీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారి మొన్న రీసెంట్ గా 9 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వేస్తా ఉంటే 13 పేపర్లు లీక్ అయినాయి. ఇప్పటివరకు దాని మీద చైర్మన్ గారిని కానీ మెంబర్లు కానీ మార్చలేదు. అందులో టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే పిల్లలు, అదేవిధంగా మంత్రుల పిల్లలు ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలు కూడా ఉన్నటువంటి సమాచారం. కానీ భారతీయ జనతా పార్టీ సిబిఐకి కంప్లైంట్ చేస్తే భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ విషయంలో సిబిఐ విచారణ కోరలేదు, ఈడీ విచారణ కోరలేదు. కాంగ్రెస్ పార్టీ ఈడీ విచారణ కోరింది, విచారణ జరుగుతూ ఉంది. కానీ సిబిఐ విచారణ కోరితే తెలంగాణ ప్రభుత్వం అడుకుంటా ఉంది కోర్టులో. మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. జూన్ 5వ తారీఖు రాబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నిధులు నియామకాలు, నిధులేమో మయం రామేశ్వరరావు గారికి, మెగా కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా ప్రతిమా శ్రీనివాసరావు గారికి యశోద హాస్పిటల్కి పోయినాయి. నియామకాల విషయంలో పెద్ద ఎత్తున 13 పేపర్లు లీక్ అయినాయి, నిరుద్యోగులకు అయినా జరిగింది. నిధులు నియామకాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మేము 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఇస్తే భారతీయ జనతా పార్టీ కేంద్రం నుండి 7 మండలాలను తెలంగాణ రాష్ట్రం గుంజుకోవడం జరిగింది. కేసీఆర్ గారు ఇద్దరు మంత్రులు ఎంపీలతోటి పార్లమెంట్ లో ఏ విధంగా కుమార్ యాదవ్ కౌశిక్ గారు మీ ఫోన్ ఆటో రొటేషన్ లో పడింది. మళ్ళీ ఒకసారి మీరు స్క్రీన్ సెట్ చేసుకోండి. స్క్రీన్ వస్తా ఉంది. ఒకసారి మీ స్క్రీన్ సెట్ చేసుకోండి. కౌశిక్ యాదవ్ గారు మీ స్క్రీన్ సెట్ చేసుకోండి. అంతసేపు ఒకసారి బీఆర్ఎస్ మిత్రులతో మాట్లాడదాం. సో స్వామి గారు చెప్పండి. ఈ రోజు బీజేపీ మిత్రుడు గాని కాంగ్రెస్ మిత్రుడు గాని మా మీద ఆరోపణలు చేయడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి ప్రతి ఆరోపణలను నేను ఖండిస్తా ఉన్నాను. నిజంగా వాళ్ళు చేసినటువంటి ఆరోపణలలో కనుక నిజం ఉన్నట్లయితే వాళ్ళ చేతులు ఉన్నది కదా, వాళ్ళ చేతిలో ఈడీ ఉంది, వాళ్ళ చేతిలో సిబిఐ ఉంది, వాళ్ళ చేతులు అన్ని ఉన్నాయి కదా. మా మీద వేయండి ఎంక్వైరీ, నిరూపించండి, తప్పుంటే మమ్మల్ని జైలు వేయండి, మేము కోరుతా ఉన్నాము. మా మీద ఈ రోజు బురద జల్లేటువంటి క్రమాన్ని మీరు తీసుకొస్తా ఉన్నారు. ఈ రోజు మమ్మల్ని ఏకపక్షంగా మీరు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇది అసలు మంచి పద్ధతి కాదు. ఈ రోజు మీరు అన్నారు, ఈ రోజు ఇంకొక మిత్రుడు అన్నాడు, ఏమన్నాడు, ఈ రోజు సాంస్కృతిక రథసారథిలో 550 ఉద్యోగాలు నియామకాలు చేశా అన్నారు. అందులో 10% ఆంధ్ర వాళ్ళకి కేటాయించా అన్నారు. మీకు దమ్ము ఉంటే, మీ దగ్గర నిజాయితీ ఉంటే, మీ ఆరోపణలు ఉంటే రండి, మీరు చేసినటువంటి ఆరోపణలు పట్టుకుని రండి. ఒకవేళ కనుక నాది మీరు చెప్పినట్టుగా ఆంధ్ర సోదరులు కనుక 10% ఉన్నట్లయితే నేను నా రాజకీయాలను వదిలేస్తా అని నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా నేను ఈ రాజకీయాలను వదిలేసి నేను బయటికి వస్తా. నేను ఇప్పుడు మీరు ఆరోపణలు చేస్తా ఉన్నారు. మీరు చేసేటువంటి ఆరోపణలల్లో ఎటువంటి నిజాలు కూడా లేవు. ఈ రోజు ఆరోపణ చేస్తా ఉన్నారు. ఇంకొక సోదరుడు చెప్తా ఉన్నాడు, ఏదో ఈ రోజు మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి 7,600 కోట్లు ఇచ్చారు, అందులో 600 కోట్లే పోయినాయి, 600 కోట్లు తిన్నారని. అరే మీ దగ్గర వాటికి సంబంధించినటువంటి వివరాలు ఉంటే వాటిని సిబిఐకి ఇవ్వండి, వాటిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఇవ్వండి, విచారణ జరపండి. అరే ఈ రోజు ఈ దేశానికి మీరు ఏం చేసి, తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసి, అరే బ్రదర్ ఈ రోజు మీరు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిరు మీరు చెప్పాలి. మొదటగా ఈ రోజు మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిరుగా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలను తీసుకొస్తా అని. ఈ రోజు మేము రానున్నటువంటి 10 సంవత్సరాల్లో 25 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తా అన్నారు. భర్తీ చేసిర్రా? చెప్పండి బ్రదర్. ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఆరోపణలు చేయడం చాలా సులభం, కానీ ఆ చేసినటువంటి వాటిని నిలబెట్టుకోవాలా. మీరు ఏదైనా మాట ఉంటే దాని మీద నిలబడండి. మేము బహిరంగ చర్చకు సిద్ధం. మీరు ఎటువంటి ఆరోపణ చేసినా కూడా మేము బహిరంగ చర్చకు సిద్ధం బ్రదర్ అని చెప్తా ఉన్నాము. ఇట్స్ ఏ క్లియర్. మీరు ఎటువంటి ఆరోపణలన్నా చేయండి, మేము చెప్తా ఉన్నాం కదా, మేము బహిరంగ చర్చకు సిద్ధం. సంబంధించి ఉద్యోగ కల్పనకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ మిత్రుడు కూడా దానికి సమాధానం ఇస్తా ఉన్నారు. ఒకసారి విందాం. 2014 నుండి 1,35,000 ఉద్యోగాలు అన్నారు. 1,35,000 ఉద్యోగాలు అన్న తర్వాత మరి ఎక్కడిచ్చిండ్రు, ఎవరికిచ్చిండ్రు ఉద్యోగాలు, ఎవరికిచ్చిండ్రు ఉద్యోగాలు, ఎక్కడిచ్చిండ్రు, నోటిఫికేషన్లు ఏవి, కనీసం నోటిఫికేషన్లైనా కనపడాలి కదా. 1,35,000 ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా రెగ్యులేషన్ ఉద్యోగాల కింద వస్తాయా? కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా భర్తీ చేసుకొని మేము రెగ్యులరేషన్ చేసినామంటే ఎట్లా? కాంట్రాక్ట్ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళని కూడా మేము ఇచ్చినామని చెప్పేస్తే ఎట్లా? సెక్యూరిటీ గార్డులు ఇచ్చి కూడా మేము ఇచ్చినామని చెప్తే ఎట్లా? అఫీషియల్గా
టీఎస్పీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఇచ్చిందో 192,000 ఉద్యోగాలు ఉన్నాయని 2018 నాటికి 192,000 ఉద్యోగాలలో మీరు ఎన్ని భర్తీ చేసి కనీసం 32,420 ఉద్యోగాలు 2018 వరకు మీరు భర్తీ చేసినటువంటిది. మీరు ఈ మధ్య కాలంలో మీరు 90,000 ఉద్యోగాలు ఏదో నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ రాపిచ్చేసి పేపర్ లీకులు చేసి, ఎందుకంటే మళ్ళీ పరీక్షలు రద్దయిపోవాలి, ఈ పరీక్షలను పెట్టకూడదని చెప్పేసి మీరు ఇవాళ ఒక కుట్రకోణంతో ఈ యొక్క ఉద్యోగ కల్పన జరిగింది తప్ప ఎక్కడ కూడా మీరు ఉద్యోగ కల్పన చేయలేదు. ఏదైతే అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాట ఏమని చెప్పిండు, 1,00,000 ఉద్యోగాలు ఇస్తాము వెంటనే అన్నాడు. ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్నటువంటి మాట వాస్తవం కదా? ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడలేదా? అనేక వేదికల మీద మాట్లాడినటువంటి మాట వాస్తవం కదా? ఎంతమంది వాళ్ళ నిరుద్యోగులు తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇందుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మనం. ఆత్మహత్యలు చేసుకోవడానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఇవాళ ఎంతో మంది యువత ఇవాళ వాళ్ళ ప్రాణాల మీద కోటి ఆశతోటి నేను చదువుకోవాలని చెప్పేసి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఇంట్లో ఒంటి మీద పుస్తలమ్మి బంగారం అమ్మి ఇంట్లో ఉన్న ఆవు దూడలు బర్రె దూడలు నమ్ముకొని ఇవాళ భూములు నమ్ముకొని వాళ్ళ కొడుకు బిడ్డలు చదివిస్తే ఈ మోడీ ప్రభుత్వం వేసేటువంటి ఉద్యోగాల కోసం ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఏమైంది? ఎన్ని భర్తీ చేశారు? సిద్ధమేనా మీరు శ్వేత ప్రభుత్వం రిలీజ్ చేయడానికి? ఒకసారి కుమార్ గారు ఒకసారి ఇంతకుముందుకు కాంగ్రెస్ మిత్రుడు డిస్కంటిన్యూ అయింది. ఒకసారి కుమార్ గారు ఒకసారి కాంగ్రెస్ ఒక నిమిషం కుమార్ గారు ఒకసారి కాంగ్రెస్ మిత్రుడు వర్షం విందాం, ఎందుకంటే ఇంతకుముందు ఆయన డిస్కంటిన్యూ అయింది. మళ్ళీ ఒకసారి కంటిన్యూ. కౌశిక్ గారు చెప్పండి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 9 సంవత్సరాల నుంచి మోసం చేసిరు. కేసీఆర్ గారు ఏమో ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి వీరు మోసం చేసిరు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి తెలంగాణ రాష్ట్రంలో 7 మండలాలను ఆంధ్రకు పంపించారు. మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని చేసింది ఏం చేసిరు? తెలంగాణ రాష్ట్రాన్ని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఐటీఆర్ ప్రాజెక్ట్ రాలేదు, బయ్యారం స్టీల్ కంపెనీ రాలేదు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలేదు, యూనివర్సిటీ రాలేదు. కేసీఆర్ గారు ఏమో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి ఔటర్ తెలుగు రాష్ట్రంలో ఏం జరిగిందని ఈరోజు దశాబ్ది ఉత్సవాలు చేస్తారు టీఆర్ఎస్ పార్టీ. 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తానని చేయలేదు. దళిత బంధుకు 17 కోట్ల రూపాయలు ఇస్తానని ఇవ్వలేదు. రియంబర్స్మెంట్ కి 5,300 కోట్ల రూపాయలు రావాలి, ఇవ్వలేదు. మహిళా సంఘాల రుణమాఫీ సంబంధించి 4,500 కోట్ల రూపాయలు రావాలి, ఇవ్వలేదు. అదేవిధంగా ప్రతి బిడ్డ 1,00,000 అప్పులతో పుడతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో. అదే గృహహింసలో తెలంగాణ 3వ స్థానం, అప్పులలో 11, తాగుబోతుల తెలంగాణ మారింది, తిరుగుబోతుల తెలంగాణ మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందని చెప్పేసి ఈనాడు కేసీఆర్ గారు దశాబ్ది ఉత్సవాలు చేస్తా ఉన్నాడు. దశాబ్ది విషాదాలు తప్ప తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఓన్లీ దశాబ్ది విషాదాలు మాత్రమే మిగిలినాయి. తెలంగాణ రాష్ట్రంలో జరిగిందంటే కేసీఆర్ గారి కుటుంబానికి మేలు జరిగింది. అదేవిధంగా మయోం రామేశ్వరరావు గారికి మేలు జరిగింది, మెగా కృష్ణారెడ్డి గారికి మేలు జరిగింది, ప్రతిమా శ్రీనివాసరావు గారికి మేలు జరిగింది, అదేవిధంగా యశోద హాస్పిటల్ కు మేలు జరిగింది తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పేసి దళిత అమరవీరుల కుటుంబాలకి గుర్తించి తెలంగాణ రాష్ట్రంలో అమరవీరులు 1,200 మంది ఉన్నారని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ చెప్పింది. కానీ 700 మందికి మాత్రమే ప్రభుత్వం నుంచి సహకారం అందింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే ప్రతి నెల 25,000 రూపాయలు అమరవీరుల కుటుంబాలకు ఇస్తామని, అదేవిధంగా కుటుంబంలో ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అదేవిధంగా నిరుద్యోగులకి తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ కేసీఆర్ గారు 3,016 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే 4,000 రూపాయలు నిరుద్యోగ గుర్తు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉద్యమకారులని గుర్తిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో మిగతా రాష్ట్రాల్లో చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చెప్పిన పని చేస్తాదని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఒకటై దేశంలో జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ సహకరిస్తా ఉంది, రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా సహకరిస్తా ఉంది. ఎందుకంటే 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ తెచ్చినటువంటి అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. అక్కడ గారు టిఆర్ఎస్ పార్టీ ఏమో ఇక్కడ ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పేసి నిరుద్యోగులు మోసం చేసింది. అక్కడనేమో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఏమో నరేంద్ర మోడీ గారు మోసం చేశారు.
కాబట్టి భారతీయ జనతా పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు చేసుకునే రైట్ లేదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఏదైతే చెప్పిందో అది చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని చెప్పినాం, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినాం. కానీ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పుట్టే ప్రతి బిడ్డ 60,000 రూపాయల అప్పుతో పుడతా ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు 16 మంది ప్రధానులు 63 లక్షల కోట్ల అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 100 లక్షల కోట్లు అయింది. నరేంద్ర మోడీ గారు ఏమో అక్కడ అదానికి అంబానికి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అప్పనంగా అప్పచెప్తా ఉన్నాడు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జీడిపి పతనమైంది, రూపాయి పతనమైంది, అదేవిధంగా అప్పులు పెరిగిపోయినాయి, నిరుద్యోగం పెరిగిపోయింది. ఇక్కడ కేసీఆర్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయినాయి, నిరుద్యోగం పెరిగిపోయింది, అదేవిధంగా అవినీతి పెరిగిపోయింది, అదేవిధంగా తాగుబోతుల తెలంగాణ మారింది. కాబట్టి దశాబ్ది ఉత్సవాలను టిఆర్ఎస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ నిర్వహించుకునే రైట్ వారికి లేదు. సరే, ఒకసారి మనకు మన స్వామి గారితో మాట్లాడదాం. స్వామి గారు, ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించేటువంటి నైతిక హక్కు కూడా అధికార బీఆర్ఎస్ పార్టీకి లేదు అంటూ కూడా కరాఖండిగా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. సో దానికి మీరేం సమాధానం చెప్తారు? నవ్వస్తా ఉంది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి 2009 నుండి 2014 వరకు అమరవీరులు తెలంగాణ ఉద్యమకారులు ఎందుకు నవ్వొస్తుంది చెప్పండి? వస్తుంది తెలంగాణ రాష్ట్రం 10 జిల్లాలతో ఉండే తెలంగాణ రాష్ట్రం ఇస్తే మీకు నవ్వొస్తుందా? 7 మండలాలు తీసుకుపోయి ఆంధ్ర కలిస్తే మీరు ఏం చేసింది? మరి మీరు ఏం చేసి చెప్పాలి సమాధానం. మీరు 7 మండలాలు తీసుకుపోయి ఆంధ్ర కలిస్తేనేమో మీరు చేతగానే ఆత్మహత్య చేసి చనిపోవడానికి కారణమైంది మీరు కాదా? మీరా ఈ రోజు మాట్లాడేది? మీరా ఈ రోజు ఉత్సవాలు చేసేది? మీరు చేసే ఉత్సవాలు ఈ రోజు తెలంగాణ సమాధుల మీద మీరు కదా వాళ్ళు చనిపోవడానికి కేసీఆర్ గారు కాదు, కేసీఆర్ గారు రెచ్చగొట్టి విద్యార్థులతోటి ఆత్మహత్యలు అన్నాడు. కానీ తెలంగాణ రాష్ట్రం ఇస్తారని చెప్పిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి నాడు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడింది మేము, తెలంగాణ అమరవీరుల పక్షాన నిలబడింది మేము, తెలంగాణ ఉద్యమకారుల పక్షాన్ని నిలబడింది మేము. అకారణంగా కేసులు పెట్టి ఎన్నో చిత్రహింసలకు గురి చేసింది మీరు కాదా? ఎక్కడ డిసెంబర్ 9 2009 ఎక్కడ డిసెంబర్ 9 ప్రకటన నుండి 2014 వరకు సాగదీసి ఈ రోజు తెలంగాణ విద్యార్థులు అమరులయ్యే విధంగా చేసింది మీరు కాదా? ఈ రోజు విద్యార్థులు నిరుద్యోగులు చనిపోయారు తెలంగాణ రాష్ట్రంలో. మీరు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం మూలంగా, మీకు చేతగానటువంటి ముఖ్యమంత్రి మూలంగా ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఏంటి మీరు చేసినటువంటి విధానం? ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడింది మేము. ఈరోజు 2009 నుండి మీరు 2014 వరకు మీరు చేసినటువంటి ఆకృత్యాల కారణంగా కాదా? మీరు చేసినటువంటి అపహేళన కారణంగా కాదా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి విద్యార్థులు చాలా మంది యువకులు అమరులైంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అమరులైనటువంటి అమరవీరుల పక్షాన పోరాడుతున్నది మేము, అమరవీరుల పక్షాన మాట్లాడుతున్నటువంటిది మేము. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంటేనే అమరవీరుల యొక్క త్యాగ ఫలం, ఉద్యమకారుల యొక్క బలం. ఈరోజు కౌలు కళాకారులు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి సబ్బండ వర్ణాలు ఈరోజు 1 సెకండ్. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీకి కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్పినటువంటి వర్షన్ విన్నటువంటి మిత్రుడు కుమార్ యాదవ్ గారు బీజేపీ నుంచి కూడా ఆయన ఒక క్వశ్చన్ రేజ్ చేస్తా ఉన్నారు. ఒకసారి అంటే తోడు దొంగలు కలిసినట్టే ఉన్నది, దొంగలు మాట్లాడుకున్నట్టున్నది ఇది ఎవరము. ఎందుకంటే 2 దొంగలే, 2 పార్టీలే అవినీతి పార్టీలే, అక్రమాలు చేసినటువంటి పార్టీలే. 60 ఏళ్ళ పైన వాళ్ళు దేశాన్ని పాలించి ఎక్కడ చూసినా అవినీతి చేసినటువంటి పార్టీ వాళ్ళది. 10 ఏళ్ళు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి అవినీతి అక్రమాలు చేసి భూ కబ్జాలు చేసి ఎక్కడ చూసినా కూడా మోసాలు. ఇవాళ ప్రతి నియోజకవర్గంలో ఇవాళ మోసాలే. ఎక్కడ పోయినా ఇవాళ నియోజకవర్గాల్లో నిధులు, నియోజకవర్గాల అభివృద్ధి ఏంటంటే శూన్యము. ఎమ్మెల్యేలందరూ కేవలం కబ్జాల మీద వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్పొరేటర్లు, వాళ్ళ కౌన్సిలర్లు, వాళ్ళ సర్పంచ్లు, జడ్పీటీసీలు, చైర్మన్లు అందరు కలిసి కూడా
వాళ్ళందరూ కూడా ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఎక్కడ కబ్జాలు చేయాలి, ఎక్కడ ఏం చేయాలన్నటువంటి ఆలోచన తప్ప ఎక్కడ కూడా ప్రజల్ని అభివృద్ధి చెందించాలన్నటువంటి ఆలోచన కూడా ఎక్కడ చేయలే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ గురించి చెప్పుకోవడం కూడా నాకైతే మంచిగా అనిపించదు. ఎందుకంటే మనం చూసినాం కాంగ్రెస్ గత చరిత్ర ఎట్లున్నదో, ఎక్కడ చూసినా అవినీతి చరిత్ర, నేరమయం చరిత్ర. ఆడ దేశంలో ఉన్నటువంటి అప్పుడు మంత్రులు స్కాములే, ఎక్కడ చూసిన భూమిలో స్కామే, ఆకాశంలో స్కామే, బొగ్గులో స్కామే, విమానాల స్కామే, బార్డర్ల స్కామే, ఎక్కడ చూసినా స్కాములు, ఉగ్రవాద అల్లర్లు, మత కల్లహాలు ఎక్కడ చూసినా కూడా ఇవాళ ఎక్కడో పాకిస్తాన్ లో ఏం చెప్పారు, జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గారు ఏం చెప్పారు, సత్యపాల్ మాలిక్ గారు పుల్వామా దాడి ఏ విధంగా జరిగింది ఈ దేశంలో పండుగ జరుపుకుంటారు, పాకిస్తాన్ జెండా పట్టుకొని సంబరాలు చేసుకునేటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. వాళ్ళకు దేశభక్తి ఉండదు. వాళ్ళకి అడుగడుగున అంటే ఈ ఉగ్రవాదులతోటే వాళ్ళకి లింకప్లు ఉంటాయి, విదేశాలతోటి లింకప్, ఎలాంటి లింకప్లు అన్ని స్కామ్ల లింకప్లు తప్ప ఏ ఒక్కడు కూడా కాంగ్రెస్ పార్టీ దేశం గురించి కానీ నరేంద్ర మోడీ గురించి కానీ మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. ఇవాళ మనం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి, ఒక దేశ ప్రధానమంత్రి ఇంకొక దేశ ప్రధానమంత్రికి ఇవాళ కాళ్లకు నమస్కరించినటువంటి చరిత్ర ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేదు. ఇవాళ నరేంద్ర మోడీకి భారతదేశానికి దక్కినటువంటి అరుదైన గౌరవం. ఒక ప్రధానమంత్రి మన భారతదేశ ప్రధానమంత్రి కాళ్ళకు నమస్కరించిందంటే ఇవాళ భారతీయులందరూ కూడా గర్వించదగ్గ విషయం. ఇవాళ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ఇవాళ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్ వికాస్ యోజన కింద అనేక మంది దేశంలో ఉన్నటువంటి అనేక మంది అవకాశాల మీద ఇచ్చి ఇవాళ ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి పార్టీ వాళ్ళ కేంద్రంలో బీజేపీ పార్టీ. ఇవాళ నరేంద్ర మోడీ ఏ ఆకాంక్ష కోసం అయితే నరేంద్ర మోడీ ప్రజలకు వాగ్దానం ఇచ్చిండో ఆ వాగ్దానాలన్నింటినీ కూడా అంబేద్కర్ ఆశించినటువంటి ప్రజాస్వామ్యాన్ని సాధించే దిశగా ప్రయత్నం చేస్తూ ఇవాళ ప్రపంచ దేశాల్లో అగ్రదేశాల్లో భారతదేశాన్ని ఇవాళ అగ్రదేశానికి మిన్నంగా ప్రపంచానికి విశ్వానికి విశ్వగురువుగా ఇలా భారతదేశాన్ని నిలబెడతా ఉన్నాడు. ప్రపంచ దేశాలు ఇవాళ మన భారతదేశాన్ని కొనియాడుతూ ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే దేశంలో ఉన్నటువంటి అవినీతి చేసినటువంటి పార్టీలన్నీ ఏకం చేసుకొని, స్కాములు చేసినటువంటి పార్టీలన్నీ ఏకం చేసుకొని, ఎందుకంటే వాళ్ళకి నడుస్తలేదు, వాళ్ళకి ఇవాళ పుట్టగతులు లేవు. ఇవాళ ఏం చేయాలి, నరేంద్ర మోడీని విమర్శించాలి, ఇవాళ బీజేపీ పార్టీని బురద జల్ల వాళ్ళందరూ అవినీతి చేసినటువంటి పార్టీలన్నీ ఒక్కసారి మీదకి వచ్చి వాళ్ళ ఆగడాలు నడుస్తలేవు. ఇక్కడ వాళ్ళు ఏమనుకున్నా కూడా అది సాధ్యమైతలేదు. కానీ ఏం చేయాలి, బీజేపీ మీద కుట్రతోటి కుతంత్రాలు వాళ్ళ బురద ప్రయత్నం తప్ప అది ఎక్కడ కూడా వాళ్ళు లేవు. వాస్తవాలు ప్రజలందరూ కూడా కౌశిక్ గారు 1 సెకండ్ కుమార్ గారు కౌశిక్ యాదవ్ గారు మాట్లాడుతా భారతీయ జనతా పార్టీ ఉన్నాడు. అదాని మీద జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏమని చెప్తే ఎందుకు నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ళకి చేస్తామని చెప్పి ఓట్లు ఇప్పించుకొని భారతదేశానికి ఆస్ట్రేలియాలో నల్లబోకుని భారతదేశానికి ఆస్ట్రేలియా నుంచి ఎగుమతి చేస్తా ఉన్నారు. విదేశీ సుంకం 25% సుంకాన్ని అదాని కోసం రద్దు చేసిండు. అదాని బొగ్గుకు భారతదేశంలో కోల్ ఇండియా బొగ్గుకే ఇవాళ 2014 ముందు బీఆర్ఎస్ నుంచి కూడా స్వామి గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నారు, చెప్పండి. ఈ రోజు మీరు ఒక విశ్వగురువు అని చెప్పి ఒక విషగురువుతోని ప్రచారం చేపిస్తా ఉన్నారు. విశ్వగురువు కాదైనా విషగురువు. ఈ రోజు 1 కోటి లేని దేశ ప్రధాని అయినా ఆ దేశం జనాభా ఎంత? 1 కోటి ఉన్నటువంటి దేశ ప్రధాని పట్టుకొచ్చి ఆయనతో కాలు మొక్కిచ్చి ఈ రోజు విశ్వగురువు అని చెప్పి ప్రపంచానికి పరిచయం చేస్తా ఉన్నారు. మీరు చేసేదంతా మోసం. ఏ దేశంలో కూడా దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రజలలో ఉండి పాలన సాగించారు. కానీ ఈయన ఫామ్ హౌస్ లో పండుకొని పాలన సాగిస్తాడు. ఫామ్ హౌస్ లో పండుకొని పాలన చేస్తాడు. మీ ముఖ్యమంత్రిది పాలన ఎక్కడి నుంచి చేస్తున్నాడు ఇవాళ ముఖ్యమంత్రి? సెక్రటరియట్లు ఎందుకు రావట్లేదు ముఖ్యమంత్రి? ఇవాళ ప్రగతి భవన్ లో ఉండడు, ఎక్కడ ఫామ్ హౌస్ లో పండుకుంటాడు. ఫామ్ హౌస్ లో పండుకొని ఇలా పాలన చేసేది దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇవాళ అల్లాడిపోతా ఉన్నారు. ఒక దిక్కు అల్లాడిపోతుంటే ఏ ఒక్కరోజు కూడా ప్రజలలోకి రాడు. మీటింగులు పెడతాడు, ప్రెస్ మీట్లు పెడతాడు, మాట్లాడతాడు, పోతూ తాగుతాడు, ఫామ్ హౌస్ లో పండుకుంటాడు. దశాబ్ది ఉత్సవాలు అని చెప్పేసి మీరు అందరు చేస్తా ఉన్నారు, ఇప్పుడు పార్టీలు చేస్తా ఉన్నాయి దశాబ్ది ఉత్సవాలు అని చెప్పేసి. సో ఈ దశాబ్ది ఉత్సవాలు
ఈ ఎన్నికల ఏడాది కావడంతోనే దశాబ్ది ఉత్సవాలు గుర్తొస్తున్నాయా పార్టీలందరికీ? ఎందుకంటే ఇది ప్రజల్లో మెదులుతున్నటువంటి ఒక ప్రశ్న. ఎందుకంటే నిన్నటి వరకు అధికార బీఆర్ఎస్ పార్టీ మాత్రమే దశాబ్ది ఉత్సవాలు అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం అని చెప్పింది. బట్ ఇప్పుడు ఈ మూడు పార్టీలు కూడా దశాబ్ది ఉత్సవాలని ఈ రోజు పొద్దుటి నుంచి ఒక వైరల్ జరుగుతా ఉంది. దీనిపై ఒక క్లారిటీ ప్రజలకు కావాలా? ప్రజలకు క్లారిటీ. నేను ఒక్కటే చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2 ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అంతకంటే ముందు ఏదైతే తెలంగాణ విమోచన దినోత్సవం ఉన్నదో, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి, తెలంగాణ చరిత్ర ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఇదే టీఆర్ఎస్ అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చింది అధికారికంగా నిర్వహించాలని. కానీ ఎంఐఎం పార్టీకి తలొగ్గి, ఎంఐఎం పార్టీకి భయపడి, ఎందుకంటే స్టీరింగ్ ఎంఐఎం పార్టీ చేతిలో ఉన్నది కాబట్టి దానికి భయపడి ఇవాళ తెలంగాణ ఏదైతే ఆ ఉత్సవాలను జరగలేకపోయింది. సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించలేకపోయింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ తన భుజస్కంధాల మీద కేంద్ర ప్రభుత్వము ఈ ప్రాంతంలో నిర్వహించింది. మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదు? ఒకటి ప్రజలకు తెలియజేయాలి. ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలనన్నా చెప్పాలి, ఇప్పటికైనా కూడా చరిత్ర చెప్పాలి, నిజాం చరిత్ర చెప్పాలి, తెలంగాణలో ఉన్నటువంటి సాయుధ పోరాట చరిత్ర చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది 1969లో జరిగినటువంటి చరిత్ర చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 1969 తొలి అమరుడు శంకర్ గురించి కూడా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఆ చరిత్ర అంతా చెప్పకుండా ఇవాళ బీజేపీ కొత్తగా ఉత్సవాలకు రాలే. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించింది, ఈ ప్రాంతంలో ఉత్సవాలు చేసింది. అందుకోసం అదే తరహాలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ కేంద్రం నుంచి ఇక్కడ ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ ఉత్సవాలు జరపబోతున్నది. తెలంగాణ ప్రజలకు చరిత్ర తెలియబోతున్నది. ఈ చరిత్రతో పాటు కేసీఆర్ ప్రభుత్వం ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది, విద్యార్థులను ఏ విధంగా మోసం చేసింది, నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేసింది, రైతులను ఏ విధంగా మోసం చేసింది, ఉద్యోగులను ఏ విధంగా మోసం చేసింది, కుమార్ యాదవ్ గారు, థ్యాంక్ యూ స్వామి గారు, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ యాదవ్ గారు. మొత్తంగా దశాబ్ది ఉత్సవాల పేరుతో మూడు పార్టీల పోటాపోటీన కూడా ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రయత్నాలు కొనసాగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దశాబ్ది ఉత్సవాలు 21 రోజుల పాటు నిర్వహించాలంటూ కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్న అనంతరం కూడా వాటికి ధీటుగా కూడా ఇటు కేంద్రం నుంచి బీజేపీ, ఇటు రాష్ట్రం నుంచి కాంగ్రెస్ కూడా దశాబ్ది ఉత్సవాలు చేయాలి, తెలంగాణ ఉద్యమకారులకు ఏమిచ్చింది, తెలంగాణ ఉద్యమం కోసం ఏం చేసింది అన్నటువంటి దిశగా, అదేవిధంగా గతంలో సెప్టెంబర్ 17న నిర్వహించినటువంటి విమోచన దినోత్సవం సందర్భంగా ఏ విధంగా అయితే బీజేపీ పార్టీ కేంద్ర మంత్రులతో నిర్వహించిందో అదేవిధంగా ఈసారి కూడా గోల్కొండ కోటలో జూన్ 2న దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలి అన్నటువంటి కార్యక్రమం బీజేపీ చేస్తూ ఉంది. మరోవైపు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా పోటాపోటీన ఇచ్చినటువంటి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా వారు కూడా దశాబ్ది ఉత్సవాల వైపు మొగ్గు చూపుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మొత్తానికైతే ఎన్నికల ఏడాది మూడు పార్టీలు కూడా ఈ ఎన్నికల సంవత్సరంలో పోటాపోటీగా కూడా దశాబ్ది ఉత్సవాల వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇది ఈ రోజు డిబేట్ పై మరో డిబేట్ పై చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.